హాయ్! ఇది నాకు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి అండ్ చెల్లికి మధ్య జరిగిన ఒరిజినల్ స్టోరీ. పెళ్లి సంబంధాలు చూడడం, పెళ్లికి సాక్ష్య సంతకాలు చేయడం వంటి బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు. వాళ్ళు బాగున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. ఏదన్నా గొడవ స్టార్ట్ అయితే చాలు మనకు కూడా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. నా విషయంలో కూడా నా విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సొస్తుంది. నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా సెట్ కాలేదు. మా ఫ్రెండ్ నాతో చెప్పాడు, "మీ సైడ్ ఎవరన్నా ఉంటే చెప్పు" అని. తనే ఒకడని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దానికి నేను రిజిస్టర్ ఆఫీస్‌లో సంతకం పెట్టాను. కొన్ని రోజులు బావున్నారు. తర్వాత నుండి పిల్లలు పుట్టడం లేదని, జాబ్‌కి పోవట్లేదు అని గొడవలు స్టార్ట్ అయ్యాయి. స్రవంతికి బేబీని క్యారీ చేయగల బలం లేదు అని చెప్పారు డాక్టర్స్. వాళ్ళ హస్బెండ్‌కి కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంది అన్నారు. ఇంకా ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. వాడి చెల్లి పేరు స్రవంతి. ఏజ్ 25. బాగానే ఉంటుంది. వాళ్ళ అమ్మ పేరు రమణమ్మ. ఏజ్ 49. రోజూ మాట్లాడ్డానికి వెళ్తున్నా వాళ్ళ ఇంటికి ఆంటీ నా పక్కన కూర్చొని మాట్లాడేది. మెల్లిగా నా మీద చెయ్యి వేసి రుద్దుతూ, నేను ఈ టెన్షన్ మీద తను చేసే పని అస్సలు పట్టించుకోలేదు. తను మాత్రం బాగా ఎక్స్‌పోజ్ చేయడం చేసేది. నాకు మా ఇంటి ఓనర్ ఆంటీ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దానితో ఎంజాయ్ చేస్తా కాబట్టి రవణమ్మ ఆంటీ మీద అస్సలు ఫోకస్ పెట్టలేదు. అందులోనూ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కాబట్టి ఆమె మీద ఏం ఫీలింగ్స్ లేవు. మా ఓనర్ ఆంటీ హాలిడేస్‌కి ఊరు వెళ్ళింది. ఎప్పటిలాగానే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని మాట్లాడుతూ మళ్ళీ మీద చెయ్యి వేసింది. మా ఫ్రెండ్ కిచెన్‌లో వంట చేస్తున్నాడు. అసలే మా ఓనర్ ఆంటీకి నాకు గ్యాపొచ్చి 15 డేస్ అవుతుంది. ఇప్పుడు రవణమ్మ ఏమో కిచెన్‌లో ఉన్న మా ఫ్రెండ్‌తో మాట్లాడుతూ నన్ను టచ్ చేస్తుంది. వాడు రాగానే చెయ్యి తీసేస్తుంది. ఏంటి? అంటే తెలిసి చేస్తుందా? తెలియక చేస్తుందా అని నా లెఫ్ట్ హ్యాండ్‌తో తన నడుం పట్టుకొని ఒత్తాను. ఏం రెస్పాన్స్ రాలేదు. సైలెంట్‌గా ఉంది. ఆంటీ వైపు చూశాను. చిన్న స్మైల్ ఇచ్చింది ఆంటీ. ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం అనుకున్నా. ఆంటీకి పూజ సామాను స్టోర్ ఉంది. స్రవంతి ఆంటీ ఇద్దరూ దాంట్లో ఉంటారు. నెక్స్ట్ రోజు స్టోర్ దగ్గరకు వెళ్ళాను. ఆంటీ ఒక్కటే ఉంది. కూర్చొని మాట్లాడుతూ అడిగాను, ఏంటాంటీ? ఏంటి సంగతి? అలా టచ్ చేస్తున్నారు? నేను చాలా రోజుల నుండి చేస్తున్నా. నువ్వే పట్టించుకోలేదు. అంకుల్ ఉండట్లేదు కదా! చాలా గ్యాప్ వచ్చింది. అందుకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవునా? నాకు కూడా అలానే ఉందా ఆంటీ? ఎప్పుడు కలుద్దాం? రేపు సురేంద్ర డ్యూటీకి వెళ్ళిపోతాడు. స్రవంతి బయటకు వెళ్తుంది. అప్పుడు రా ఇంటికి. తరువాత రోజు ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు. సురీంద్ర డ్యూటీకి వెళ్ళాడు. స్రవంతి బయటకు వెళ్ళింది. ఆంటీ హాల్లో బెడ్ మీద పడుకొని టీవీ చూస్తుంది. నేను వెళ్ళి పక్కన కూర్చున్నా. తను కూడా లేచింది. దగ్గరకు జరిగింది. ఇద్దరి బాడీస్ టచ్ అవుతున్నాయి. నేను భుజం మీద చెయ్యి వేశాను. ఆంటీ నా సైడ్ తిరిగి అలానే చూస్తుంది. నా చెయ్యిని భుజం మీద నుండి కిందకి జార్చి నడుం పట్టుకున్నాను. ఆంటీ లిప్స్ మీద కిస్ చేసింది. ఇద్దరం అలానే అడ్డంగా వెనక్కి వాలి నవ్వారు. మంచం పట్టి మీద తల పెట్టి పడుకుని కిస్ చేసుకుంటున్నాం. ఆంటీ మస్తు హుషారుగా ఉంది. గట్టిగా హగ్ చేసుకుని తన నడుంని పట్టుకుని స్మూత్‌గా రుద్దుతున్నాను. లేచి స్ట్రెయిట్‌గా పడుకొని రా అని చేతులు చాపింది. వెంటనే నేను తనని అల్లుకుపోయాను. కాసేపటికి ఇద్దరం అలసిపోయాం. ఆయాసపడుతూ ఒక 30 నిమిషాలు అలానే పడుకున్నాం. మళ్ళీ ఇద్దరం ఎదురెదురు తిరిగి హగ్ చేసుకున్నాం. మెల్లిగా కిస్సింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని స్రవంతి లోపలికి వచ్చింది. ఇందాక డోర్ దగ్గరికి వేశాం కానీ లాక్ చేయలేదు. అందులోనూ బెడ్‌రూమ్‌లో కాకుండా హాల్‌లోనే దుకాణం పెట్టాం. మమ్మల్ని అలా చూసి తను డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళింది. కాదులే నేను చూసుకుంటా అని కిస్ చేసింది. ఏంటి అది చూసింది కదా! సురేంద్రకి చెప్తుందేమో. ఏం చెప్పదులే నేను మాట్లాడతా. కావాలంటే దానిని కూడా నీ పక్కలో పడుకోబెడతాను. అదే కామ్‌గా ఉంటుంది అని కిస్ చేసి ఆంటీ లేచి బయటకు వెళ్ళింది. నేను కిటికీ దగ్గర నుంచుని వాళ్ళ మాటలు వింటున్నా. అన్నయ్యతో, నాన్నతో చెప్తావా? ఏం చెప్పనులే అమ్మా. నీకు సుఖం లేక ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలియదా? నేను కూడా ఒక ఆడదాన్నే కదా! కానీ జాగ్రత్త. నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరన్నా వచ్చి ఉంటే ఎలా? చూసుకో కొంచెం. నీకు కావాలంటే నువ్వు ఎంజాయ్ చెయి. నీ మొగుడితో ఎలాగో సుఖం లేదు కదా! బయట ఎవడితో పడుకునే కన్నా తెలిసిన వాడితో సుఖపడ్డం బెటర్ కదా! నా మాట విను. సరే అమ్మా! కానీ ఈరోజు కాదులే. ఇప్పుడు నువ్వు వెళ్ళు లోపలికి. సరే. నువ్వు లోపలికి రా. మేము బెడ్‌రూమ్‌లోకి వెళ్తామని ఆంటీ లోపలికి వచ్చింది. నన్ను చూసి స్మైల్ ఇచ్చి కిస్ చేసింది. ఇద్దరం హగ్ చేసుకొని
అలానే బెడ్రూమ్లోకి వెళ్ళాం. శ్రవంతి వచ్చి మెయిన్ డోర్ లాక్ చేసింది. ఆంటీ మళ్ళీ నన్ను కిస్ చేస్తూ, నీకెప్పుడు కావాలంటే అప్పుడు రా ఇంటికి. ఎవరిని కావాలంటే వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి. నాకేం ఇబ్బంది లేదు. దాని మాటలకి నాకు మళ్ళీ మూడొచ్చి తనని అల్లుకుపోయాను. కాసేపటికి మా పోరాటం ముగిసింది. ఇద్దరం అలానే మంచం మీద పడుకున్నాం. కొంచెం సేపయ్యాక బాత్రూంలోకి వెళ్ళి వచ్చాం. నేను హాల్లోకి వచ్చి కూర్చున్నా. ఆంటీ టీ తీసుకొని వచ్చింది. టీ తాగేసి వెళ్తున్నా అని చెప్పాను. రేపు రా స్రవంతి అంటుంది. ఉంటుంది. స్రవంతి ఇంట్లో ఉంటుంది అన్నది. తన సైడ్ చూసి వెళ్ళిపోయాను. తరువాత రోజు అదే టైంకి వెళ్ళాను. స్రవంతి ఉంది. నైటీ వేసుకొని పూలు పెట్టుకొని ఉంది. స్రవంతి డోర్ లాక్ చేసి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్ళింది. ఇద్దరం బెడ్ మీద కూర్చున్నాం. ఎలా ఉంది మా అమ్మ? అనింది. సూపరుంది. అయితే ఈరోజు నాతో ఎంజాయ్ చేయరా? అంది. అలా అనగానే దగ్గరికి లాక్కొని గట్టిగా కిస్ చేశా. తను కూడా కిస్ చేస్తుంది. ఇద్దరం బెడ్ మీద పడిపోయాం. ఇద్దరం అలసిపోయాక మా జంట పోరాటం ముగిసింది. అలానే హగ్ చేసుకుని పడుకున్నాం. మళ్ళీ ఒక 30 నిమిషాల తరువాత ఆగి మళ్ళీ స్టార్ట్ చేశాం. రెండోసారి అలసిపోయాక పడుకున్నాం. తరువాత వాళ్ళ అమ్మొచ్చింది. ఎలా ఉంది? బావుందా? ఆ! బావుంది అని ఆంటీకి కిస్ పెట్టి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా.